తాను ఓ పార్టీకి అధ్యక్షుడన్న విషయాన్ని మర్చిపోయారా? తాను డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారన్న సంగతి మర్చిపోయారా? ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చారన్న సంగతి మర్చిపోయారా? అవునండి, అవును, మర్చిపోయారు. ఇదేదో ముక్కు దిబ్బడకు సంబంధించిన యాడ్ అనుకున్నారా? కానే కాదు. పవన్ కళ్యాణ్ ఓ పార్టీ అధ్యక్షుడని, ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారని, ప్రశ్నించడానికే పార్టీ పెట్టారని గుర్తు చేస్తున్న ప్రతిసారి తాను ఓ టీడీపీ కార్యకర్తనని ఆయన ప్రూవ్ చేసుకుంటున్నారు. మరీ అవసరమైతే దేశం సేవ కోసం, అదే తెలుగుదేశం సేవ కోసం తాను ఓ సగటు టీడీపీ కార్యకర్త కన్నా ఎక్కువ సేవ చంద్రబాబుకు చేయగలనని రుజువు చేసుకుంటున్నారు. సబ్జెక్టు లేదు, సనాతని వేషం తప్ప. పనితనం లేదు, పగటి వేషాలు తప్ప. కర్తవ్య నిర్వహణ లేదు, క్యారవాన్ నిద్ర తప్ప. సేవాభావం లేదు, తెలుగుదేశం సేవ తప్ప. ప్రజావాణి లేదు, పల్లకి మోయడం తప్ప. బాధ్యత లేనే లేదు, బూతులతో రెచ్చిపోవడం తప్ప. తనను తాను మహిమాన్వితుడిగా, దైవాంశ సంభూతుడిగా, సనాతన ధర్మ పరిరక్షకుడిగా, హైందవ ధర్మ పరివ్రాజకుడిగా రాత్రుళ్ళు కలలు కనడం, పగలంతా బూతులతో రెచ్చిపోవడం. లేకపోతే ఏంటి సార్? రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతోంది ఏంటి? పవన్ కళ్యాణ్ మాట్లాడుతోంది ఏంటి? ఏపీ పాలిటిక్స్లో ఆయన గెస్ట్ రోల్ పోషిస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది. రేవంత్ రెడ్డి అడిగారు కదా అని రాయలసీమ వరప్రదాయిని అయిన సీమ ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు సమాధి కట్టేశారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పడంతో నారావారి నిజస్వరూపం రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. వెంటనే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగేశారు. సమయం సందర్భం లేకుండా వైఎస్ఆర్సీపీపై రెచ్చిపోయారు. ఆ పార్టీ నాయకుల్ని రెచ్చగొట్టారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు. అధికారంలో లేనప్పుడు ఎలా మాట్లాడేవారో అధికారంలోకి వచ్చాక కూడా అదే మాట్లాడుతున్నారు. ఈ దైవాంశ సంభూతుడు బూతులతో రెచ్చిపోతే తిరిగి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఏదైనా అంటే చూసారా? నాలాంటి దైవాంశ సంభూతుడినే తిడుతున్నారు. మీరంతా నాకు అండగా నిలబడాలి, నా కులమంతా ఏకమైపోవాలి, మీరు అండగా ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల రోమాలు బీకేస్తా, గోళ్లు బీకేస్తా, వీపురుద్ది స్నానం చేయిస్తా, తాట వలిచేస్తా అంటూ రెచ్చిపోతారు. చంద్రబాబు సీమకు చేసిన ద్రోహంపై రాష్ట్రం అట్టుడికి పోతుంటే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి సార్. ఇది దైవాంశ సంభూతుడి అసలు స్వరూపం. అధికారంలో ఉండేది వాళ్ళు, కేసులేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెడుతున్నారట. అంటే ఉద్దేశపూర్వకంగా ఒక మైండ్ గేమ్తో వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి కుట్ర చేస్తున్నారు. ఎందుకు? ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు సమాధి కట్టారన్న విషయాన్ని డైవర్ట్ చేయాలి. అమరావతిలో 20,000 ఎకరాలు దోపిడీ జరుగుతోంది, రైతులు తిరగబడుతున్నారన్న విషయం దాన్ని డైవర్ట్ చేయాలి. అలాగే అమరావతిలో ఓ రైతు ప్రాణం నిలువునా తీసేశారన్న విషయాన్ని డైవర్ట్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే వైఎస్ఆర్సీపీని రెచ్చగొట్టాలి. తోలు తీస్తా, రోమాలు పీకేస్తా అంటూ బూతులు తిట్టడం. ఇది కూడా లేదంటే బాబాయి గొడ్డలి. ఎన్నికలకు ముందు అదే మాట్లాడారు, ఎన్నికల తరువాత కూడా ఇదే మాట్లాడుతూ కాలం గడిపేస్తున్నారు. ఇలాంటి విమర్శలు చేయటం ఇది తప్ప పవన్ కళ్యాణ్ చేసిందేమైనా ఉందా? తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో బడి పిల్లలు కుల వివక్ష ఎదుర్కొంటున్నారన్న వార్త రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారితే పవన్ వెర్షన్ మాత్రం ఇంకోలా ఉంది. ఈ ఇష్యూపై ఆయన ఏమంటున్నారో ఒకసారి వినండి సార్. 2 పిల్లలు స్కూల్లో కొట్టుకున్నారట. అంటే ఒక ఇష్యూని ఎంత తక్కువ చేసి ఎలా మార్చేసి దాన్ని కూడా వైఎస్ఆర్సీపీ పైకి నెట్టేసేటటువంటి కుట్ర చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ ఈయన దైవాంశ సంభూతుడే. నిజంగా ఇలాంటి ఆలోచనలు రావాలంటే మామూలు వ్యక్తులకు రావు. పిల్లలు స్కూల్ నుంచి బయటకు వచ్చి తల్లిదండ్రులతో సహా అందరూ బయటకు వచ్చి మాట్లాడుతుంటే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే ఈ విషయాన్ని మీడియా మొత్తం, తెలుగు మీడియా మొత్తం చూపిస్తే దాన్ని వైఎస్ఆర్సీపీకి అంటగడతారు. మీరు చేయాల్సిన పని చేయకుండా, చంద్రబాబు చేస్తున్నటువంటి అన్యాయాలను ప్రశ్నించకుండా, ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చి ప్రశ్నించకుండా ఓ ప్రశ్నార్థకంగా పార్టీని మార్చేశారు ఎందుకన్న ప్రశ్న ఈరోజు రాష్ట్రమంతా వినిపిస్తుంటే కాసేపు మేము కనబడకుండా నటించేస్తాం అన్నట్టుగా నటిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎప్పుడెప్పుడు ఎలా నటిస్తున్నారు ఒక 10 పాయింట్లు చెప్తాను. అసలు ఈ ప్రశ్నించే పార్టీ ఉనికిలో ఉందా లేదా మీరే డిసైడ్ చేయండి సార్. క్వశ్చన్ నెంబర్ 1 ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి బాబు తన స్వార్థం కోసం సమాధి కట్టినా నోరు మెదపలేదంటే ప్రశ్నించే పార్టీ ఉనికిలో ఉన్నట్టా లేనట్టా? క్వశ్చన్ నెంబర్ 2, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పప్పు బెల్లాల్లా ప్రైవేటోడికి అమ్మేస్తున్నా నోరు మెదపలేదంటే ప్రశ్నించే పార్టీ ఉనికిలో ఉన్నట్టా లేనట్టా? క్వశ్చన్ నెంబర్ 3,
వేల కోట్ల విలువైన భూముల్ని ఉర్సాగాళ్లకు లూలుగాళ్లకు 99 పైసలకే దోచిపెడుతున్న నోరు మెదపలేదంటే ప్రశ్నించే పార్టీ ఉనికిలో ఉన్నట్టా లేనట్టా? క్వశ్చన్ నెంబర్ 4. అమరావతిలో బాబు ద్రోహాన్ని భరించలేక రైతుల గుండెలు ఆగిపోతున్నా నోరు మెదపలేదంటే ప్రశ్నించే పార్టీ ఉనికిలో ఉన్నట్టా లేనట్టా? క్వశ్చన్ నెంబర్ 5. సంపద సృష్టిస్తానని 19 నెలల్లో 3 లక్షల కోట్ల అప్పుల్లో బాబు ముంచేసిన నోరు మెదపలేదంటే ప్రశ్నించే పార్టీ ఉనికిలో ఉన్నట్టా లేనట్టా? క్వశ్చన్ నెంబర్ 6. సూపర్ 6 హామీలు చంద్రబాబు అరకొరగా అమలు చేసి కొన్నింటిని ఎగ్గొట్టిన నోరు మెదపలేదంటే ప్రశ్నించే పార్టీ ఉనికిలో ఉన్నట్టా లేనట్టా? క్వశ్చన్ నెంబర్ 7. రాష్ట్రంలో మహిళలు చిన్నారులపై పచ్చమోక అఘాయిత్యాలకు పాల్పడుతున్న నోరు మెదపలేదంటే ప్రశ్నించే పార్టీ ఉనికిలో ఉన్నట్టా లేనట్టా? క్వశ్చన్ నెంబర్ 8. ఏపీ పోలీస్ వ్యవస్థ దేశంలోనే అట్టడుగుకు పడిపోయిన శాంతి భద్రతలు క్షీణించిన నోరు మెదపలేదంటే ఈ ప్రశ్నించే పార్టీ ఉనికిలో ఉన్నట్టా లేనట్టా? క్వశ్చన్ నెంబర్ 9. సొంత నియోజకవర్గం పిఠాపురంలో బడి పిల్లలపై కులవివక్ష చూపిస్తున్న నోరు మెదపలేదంటే ప్రశ్నించే పార్టీ ఉనికిలో ఉన్నట్టా లేనట్టా? క్వశ్చన్ నెంబర్ 10. తన సొంత పార్టీ నేతలపైనే టీడీపీ గూండాలు దాడులు దౌర్జన్యాలకు తెగబడుతున్న నోరు మెదపలేదంటే ఈ ప్రశ్నించే పార్టీ ఉనికిలో ఉన్నట్టా లేనట్టా? ఈ అంశాలపైనే మనం మాట్లాడదాం.